ఎక్కడైతే ఇవి అయినాయో పల్నాడు జిల్లా ముఖ్యంగా ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి నిన్న వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలంతా 100 మంది చేస్తా అంటే ఓ 20 మంది పోలీసుల పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. ఇక్కడ మా శాసనసభ్యుడు విప్పు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన భార్య మీద అటాక్ జరిగింది, కొడుకుకు తీవ్రంగా కొట్టారు. చంద్రగిరి అభ్యర్థి మీద అటాక్ జరిగింది, కారు తగలబెట్టారు. తర్వాత జరిగిన దానికి సంబంధించి మరుసటి రోజు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాని మీద విపరీతమైన చూస్తున్నారు. దీనికి అసలు రెస్పాన్స్ లేదు. ఇంకా హౌస్ అరెస్టు చాలా క్యాజువల్. నరసరావుపేట ఆయన ఎమ్మెల్యేను ఆ రోజు ఎన్నికలు జరపడం ముందు ఈయనేశారు. తర్వాత అటువైపు అన్యాయం కదా అంటే 2-3 గంటల తర్వాత అతన్ని రిస్ట్రైన్ చేసినట్టున్నారు అవతల టీడీపీ అభ్యర్థిని. మాకు మంత్రి సీనియర్ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ చేస్తారు, సార్ ఎందుకో నన్ను ఇంట్లోంచి రావద్దన్నారు పోలింగ్ డే, ఎట్లా ఆపుతారో ఇదంటే మళ్ళీ ఆలేదు మేము అనుకోలే అని చెప్పడం, 1 hour 2 hours ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం. సేమ్ కేసు విత్ కాసు మహేష్ రెడ్డి గురజాలలో మరీ అన్యాయం. బీసీలు ఎక్కడ చిన్న టెంపుల్లో తలదాల్చుకున్నారు, వాళ్ళ మీద అటాక్ పోతుంటే వెళ్ళిపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరే రిపోర్ట్ చేశారు, మీడియానే రిపోర్ట్ చేసింది వస్తున్నాయి వీటిలో. సో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం లేక పరిపాలన పోయినప్పటి నుంచి, అలాగే పోలీస్ అబ్జర్వర్గా వ్యక్తి రిటైర్డ్ అధికారి రావడం, రిటైర్డ్ అధికారిని వేయడమే రేర్గా అరుదుగా జరిగేది. అతను వచ్చి ఇక్కడ కూర్చొని టీడీపీకి తనకు మధ్య రాయబారం లేసి లేదా మెసేజ్ తీసుకొచ్చే ఒక మాజీ ఐపీఎస్తో కూర్చొని డెసిషన్లు తీసుకోవడం, డైరెక్ట్ థ్రెటనింగ్ ఇచ్చేయడం. సాక్షాత్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే 164 స్టేట్మెంట్ తీసుకోమని ఇతను ఇన్సిస్ట్ చేయడం ఏంటి పోలీసులకు? విచిత్రమైన పరిస్థితి అది. నువ్వు రెఫరీ అనేవాడు మధ్యలో బ్యాలెన్స్ చేసేవాడు చూస్తూ జరుగుతున్న దాంట్లో తప్పనిసరి అయితే తప్ప జోక్యం చేసుకోకూడదనేది బేసిక్. ఎవరిని అడిగినా చెప్తారు కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా. ఈసీదే ఆ రోల్. ఇప్పుడు ఇందులో అధికారాలను ట్రాన్స్ఫర్ చేయడం గురించి వాళ్ళకు ఈసీకి అధికారం లేదని ఎవరన్నట్లా ఖచ్చితంగా ఉంది. అయితే ప్రాపర్ దాంట్లో స్క్రూటినీ చేసి సిచ్యువేషన్ గమనించి తప్పనిసరి అయిన పరిస్థితిలో చేయడం, చేసిన తర్వాత ఆ గ్యాప్ అయితే సమర్థులైన అధికారితో ఫిల్ చేస్తేనే కదా దానికి పర్పస్ సర్వ్ చేయదు. దాని ఇంకా పరిస్థితి దారుణంగా తయారయ్యేట్టు చేస్తే మరి ఆ ఫెయిల్యూర్ ఈసీది కదా. పల్నాడులో గొడవలకు ఈసీని కాక తప్పటాలి. సపోజ్ ముందు అధికారం ఉంటే అప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి ఇదిగా పనిచేసే అధికారం ఉన్నాడు, సన్నిహితంగా ఉండేవాడని ఎవరన్నా ఆరోపణ చేయడానికి. మా స్ట్రైట్ క్వశ్చన్, మీరే వీళ్ళు పనికిరారని చెప్పి తీశారు. మరి వచ్చినప్పుడు ఎఫిషియెంట్ కంట్రోల్ చేయాలిగా, ఎఫిషియెంట్గా చేయలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్? మరి ఎలక్షన్ కమిషన్ది కాదా? ఎవరు కేవలం అధికారం ఒకటి ఎంజాయ్ చేయడానికే అన్లిమిటెడ్ అధికారం ఎన్నికల కమిషన్ ఉందనుకుంటే ఎట్లా? ఇంకా మిగిలిన వాటి లేకపోతే పాయింట్అవుట్ చేశాము ఆల్రెడీ. ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి అంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? వేరే స్టేట్స్లో ఎక్కడా లేనిది ఈ స్టేట్లో మాత్రమే మనం ప్రయోజనాలకు సంబంధించి